చంచలమ్మ అయితే భోజనం చేయకుండా తన కోడల కోసమే ఆలోచిస్తూ తన కోడల గురించే బాధపడుతూ అక్కడ అలా కూర్చుని ఉంటుంది. ఇంతలో అక్కడికి చాముండి వచ్చి అత్తమ్మ రండి అత్తమ్మ భోజనం చేద్దురు గాని అని చెప్పి అంటుంది. దానికి చంచలమ్మ ఇప్పుడు నాకు తినాలని లేదు, మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి అంటుంది. దానికి చాముండి అయితే లేదత్తమ్మ మీరు తినకపోతే మేమెలా తింటాం, ఉండండి నేను మీకు తినిపిస్తాను తీసుకుని వచ్చి అని చెప్పి అంటుంది. అది విన్న చంచలమ్మ అయితే నువ్వు నాకేమీ తీసుకురానవసరం లేదు, నేను ఇప్పుడు భోజనం చేయను, మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి అంటుంది. దానికి చాముండి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర సింధూరతో కూడా వాళ్ళ అమ్మ నాన్న కలిసి భోజనం చేయడానికి అంతా సిద్ధం చేస్తారు. ఇక సింధూర వచ్చాక వాళ్ళ అమ్మ అయితే భోజనం వడ్డించి అంతా కూడా అలా సరదాగా గడుపుతూ ఉంటారు. సింధూరకి వడ్డించి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఇక సింధూర వాళ్ళ అమ్మ నాన్నలతో మళ్ళీ కలిసి ఉండడం చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మా సింధూరకి ఇంత మంచి అదృష్టవంతురాలు అత్త దొరికింది, కానీ దేవుడు తన భర్తను దూరం చేశాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.